హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మనమైతే నిన్న ఏసీ కాడకి వెళ్ళి అయితే చూడడం జరుగుతుంది. అయితే మనకు స్టాక్ ఎంతుంది, అదేవిధంగా రేట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నదా అనేసి మనం అయితే చూడడం జరుగుతుంది. ఎక్స్‌పోర్ట్‌లు నిజంగా వెళ్తున్నాయా ఏందనేసి. తి డైరెక్ట్‌గా నేను నిన్న ఖమ్మంలోని సంఘమిత్ర అనే ఏసీ వద్దకైతే వెళ్ళడం జరిగిందండి. సో, దాదాపుగా రోజుకొచ్చేసి ఈ ఏసీ కాడ వచ్చేసి మనకు 500 నుండి 1000 బస్తాల మధ్యలో అయితే రోజు మనకు బేరాలయ్యి డైరెక్ట్‌గా మనకు ఎక్స్‌పోర్ట్‌లనేసి లారీల ద్వారా అయితే వెళ్తా ఉన్నదని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అయితే మూతి పట్టాలను కుట్టేసి తీసుకెళ్తా ఉన్నారు. సో, అవి ఎక్కడికెళ్తుంది ఏందనేసి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో, కానీ రేటు చూసుకున్నట్లయితే మనకు 14,500 నుండి జెండా చేసి 14,300, 400 ఈ విధంగా కొనుగోలు చేస్తూ ఉన్నారంట. సో, ఇది బెస్ట్ డీలక్స్ క్వాలిటీలో ఇది. ఇది 14,300 రూపాయలుగా తీసుకోవడం జరిగింది ఈ క్వాలిటీ. సో, 30 బస్తాలు లావటం. సో, దాని పక్కన ఇప్పుడే అయితే దింపారు. దీన్ని కూడా రేటు కూడా తర్వాతకి మాట్లాడుకొని అది కూడా అమ్మేయడానికి రైతులు రెడీగా ఉన్నారు. సో, ఇవన్నీ మనకు కాటాలకు రెడీగా ఉన్నవి. సో, రైతులు అన్నీ అమ్మేసి కాటాలు అయిన బస్తాలు ఇవి. సో, కొన్ని బస్తాలైతే దిగుమతి చేస్తూ ఉన్నారు ఇంకా. సో, దాదాపుగా రోజుకొచ్చేసి మనకు 500 నుండి 1000 మధ్యలో అయితే ఈ సంఘమిత్ర ఏసీ కాడ అయితే కాటాలు అయ్యి మనకు కొన్ని సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే వ్యాపారస్తులే కొనుక్కొని మరలా అయితే ఏసీలో అయితే స్టోర్ చేసడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు లారీలు రావడానికి లేట్ అవుతుందనేసి ఒక వారం 10 రోజులు మళ్ళీ ఏసీలో స్టోర్ చేసి బయట అనేది ఎక్స్‌పోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో, మిర్చి ధరలు అయితే రానున్న రోజుల్లో 15,000 రూపాయలైతే దాటే అవకాశం ఉంది. ఏసీ లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. సో, మనకైతే లోపల కరెంటు లేదు. అందుకని ఏమీ కనిపించడం లేదండి. సో, బాయ్, అందరికీ ధన్యవాదాలు.